హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ 2025 గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఒక చిన్న ఓవర్వ్యూ అయితే చూడండి, ఎందుకంటే మీకు ఒక ఐడియా కోసం మాత్రమే ఇది. చూడండి, హౌ మెనీ అప్లైడ్ ఎవ్రీ ఇయర్ ఎన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి అంటే 30 lakh to 40 lakh. అండ్ అలానే హౌ మెనీ క్యాండిడేట్స్ అపియర్డ్ అంటే ఎగ్జామ్కి అప్లై చేసిన తర్వాత ఎంతమంది టైర్ 1కి ప్రజెంట్ అవుతున్నారు అంటే అప్రాక్సిమేట్గా 15 lakh. ఇందులో కట్ ఆఫ్ అండ్ అలానే క్వాలిఫై ఫర్ టైర్ 2కి ఎంతమంది అంటే 1.5 lakh to 2 lakh. ఇక చూడండి, హౌ మెనీ క్యాండిడేట్స్ గాట్ జాబ్ అంటే ఎవ్రీ ఇయర్ ఎంతమంది అయితే జాబ్ తెచ్చుకుంటున్నారు ఈ 2 lakhsలో కూడా జస్ట్ 17,000 అంటే 17K. అంటే దీన్ని బట్టి అయితే మీరు అర్థం చేసుకోండి కాంపిటీషన్ అనేది ఎంత హెవీగా ఉంటుంది. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తుంటారో వాళ్ళు మాత్రము ఈ 1.5 lakh అయితే ఖచ్చితంగా ఉంటారు. ఎవరైతే ఇంకా హార్డ్ వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా అయితే జాబ్ వస్తుంది. ఇప్పుడు రేషియోకి వద్దాం. రేషియో అంటే ఏంటి అంటే మామూలుగా 10 మందిలో ఒకరిని సెలెక్ట్ చేస్తామంటాం కదా, అట్లా దీనికి తీసుకుంటే 1:100 రేషియో. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. మామూలుగా ప్రొసీజర్ అయితే ఇదండి. ప్రీవియస్గా ఇలాగా ఇన్ని అప్లికేషన్స్, ఇంతమంది అపియర్ అవుతున్నారు, ఇంతమంది క్వాలిఫై అవుతున్నారు, అండ్ అలానే ఇంతమంది జాబ్ తెచ్చుకుంటున్నారు. ఇక చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ టైర్ 1 అంటే ఏమేమి వస్తాయి దీంట్లో: రీజనింగు, యాప్ట్యూడు, ఇంగ్లీషు అండ్ అలానే జీకే. దీంట్లో మనం ఏం డిస్కస్ చేద్దాము అంటే దీంట్లో ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి అంటే ఏ స్టడీ ప్లాట్ఫామ్ అంటే ఏ కోర్సు, ఏ యాప్ అనేసి అని చెప్తాను. అండ్ అలానే మెయిన్ ఏంటి అంటే రీజనింగ్ వచ్చి 25 క్వశ్చన్స్ ఇస్తారు, మనకు తెలిసిందే, అది 50 మార్క్స్. అండ్ అలానే క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ కూడా 25 క్వశ్చన్సే, ఇంగ్లీష్ కూడా 25, జీకే 25. అంటే అన్ని 50-50 వేసుకొని 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అంటే ఓవరాల్గా ఏంటి 200 మార్క్స్కి టైర్ 1. మీరు ప్రీవియస్ తీసుకున్నారంటే 2024 వచ్చి హైయెస్ట్ కట్ ఆఫ్ 154 ఫర్ అన్రిజర్వ్డ్ అనమాట. అంటే మీరు ఏ రేంజ్లో చదివితే మీకు 154 వస్తుంది అనేది అది మీరే అజ్యూమ్ చేసుకోండి. ఎప్పుడు కూడా మనము 200కి ప్రిపరేషన్ అనేది 200 మార్క్స్ ఇస్తే దాంట్లో మనకు రాంగ్ క్వశ్చన్ అంటాం కదా, కొన్ని రాంగ్ ఆన్సర్స్ పెడతాము, అవంతా పోను మనకు 160 అలా వస్తుంది. కానీ ఎప్పుడు కూడా మీరు 200కి ప్రిపేర్ అవ్వడానికే ట్రై చేయండి. నేను కన్ఫామ్ అని చెప్పట్లేదు, ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను. అట్లీస్ట్ 180 మార్క్స్కైనా అలా ఉంటేనే మీరు అప్లై చేసుకోండి, లేదంటే మీరు చేసిన వేస్టే. ఎందుకంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఎస్ఎస్సి సిజిఎల్లో ఫస్ట్ మనము ఓవర్వ్యూ చూసాము, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ చూసాము, ఇప్పుడు వచ్చి సిలబస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బాగా వినండి కేర్ఫుల్గా. ఫస్ట్ వన్, అసలు మనకు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ అడుగుతున్నారు ప్రతి ఒక్క దాంట్లో అన్నమాట. ఈ టాపిక్కి ఫర్ సపోజ్ 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలాగా మనము ఫస్ట్ తెలుసుకోవాలండి. సెకండ్ వన్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి ఇస్తున్నారో ఫస్ట్ మనము అబ్జర్వ్ చేయాలి.
లేదు మాకు ఇవేమీ తెలియదు అంటే యూట్యూబ్లో జస్ట్ టైప్ చేశారు అంటే మీకు టాపిక్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ అనేది చెప్తారు. నేనైతే నెక్స్ట్ వీడియోలో సిలబస్ గురించి పిన్ టు పిన్ అయితే చెప్తానండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ ప్లాట్ఫామ్ మీరు అంటే ఫస్ట్ మీకు సిలబస్ గురించి తెలియాలి, షార్ట్ కట్స్ ఇవన్నీ ఫ్రీగా కూడా ఉంటాయి యూట్యూబ్లో. అండ్ అలానే పెయిడ్ కూడా ఉంటుంది. అంటే కొంతమంది పే చేయని వాళ్ళు ఉంటారు కదా, ఐ మీన్ పే చేయలేని వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, ఫ్రీగా ఉండే ఆన్లైన్ క్లాసెస్ చూస్తారు యూట్యూబ్లో. మామూలుగా అయితే టెక్స్ట్ బుక్ యాప్ అనేది బాగుంటుందండి. అండ్ అలానే అడ్డా 247 అండ్ అలానే ఆలివ్ బోర్డ్, ఈ 3 వచ్చి మనకు ఫ్రీగాను ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. కానీ పెయిడ్లో అయితే మనకు పిన్ టు పిన్ అనేది చెప్తారు. అంటే ప్రతి ఒక్క టాపిక్లో టైప్ 1 టైప్ 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎన్ని టైప్స్ ఉంటే అన్ని టైప్స్ కవర్ చేస్తారు. అండ్ అలానే ప్రతి ఒక్క టైప్కి ఎగ్జాంపుల్స్ కూడా మన దగ్గర ప్రాక్టీస్ చేయిస్తారు, వాళ్ళు చేస్తారు. కాబట్టి నేనైతే పెయిడ్కి అయితే నేను ఐ మీన్ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మనకు 1 to 10 అంటే 1 to 6 మాత్రమే చెప్తారండి ఫ్రీ క్లాసెస్లో. అదే 1 to 10 అంటే 1 to 10 మెథడ్స్ ఖచ్చితంగా అయితే మనకు పెయిడ్ క్లాసెస్లో అయితే ఇంగ్లీష్ అంటేనే మీకు ఫస్ట్ వచ్చి బుక్ నేను ఏది రెఫర్ చేస్తానంటే నీతూ మ్యామ్ది. ఇది చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళకైతే. అండ్ అలానే దీంట్లో వచ్చి గ్రామర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రామర్ డైలీ మీరు 1 అవర్ అయితే రివిజన్ చేసుకోండి. అంటే ఫస్ట్ నౌన్స్ ఏంటి, అండ్ అలానే ప్రిపోజిషన్స్ అలాగే 8 ఉన్నాయి కదా, అదే గ్రామర్ అండి. ఫస్ట్ ఒక నోట్స్ రాసుకోండి. దాని తర్వాత డైలీ కాకపోయినా 3 డేస్కి వన్స్ రెఫర్ చేస్తూ ఉండండి గ్రామర్. అండ్ అలానే వొకాబులరీ, ఫస్ట్ వొకాబులరీ మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలి, రూట్ వర్డ్స్ తెలుసుకోవాలి. ఈ రూట్ వర్డ్స్ అనేది దేని నుంచి సోర్స్ అంటే నేనైతే వర్డ్ పవర్ మేడ్ ఈజీ అయితే రెఫర్ చేస్తాను. అండ్ అలానే ది హిందూ వొకాబులరీ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకు మోస్ట్లీ హిందూ వొకాబులరీ అనేది ఇస్తారు. లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఉంది కదా, ఆ న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు. డైలీ మీరు న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ అయితే పెట్టుకోవాలి. అట్లీస్ట్ 30 మినిట్స్ వొకాబులరీకి, 30 మినిట్స్ న్యూస్ పేపర్కి. అండ్ అలానే గ్రామర్కి 1 అవర్. అండ్ అలానే నీతు మ్యామ్ బుక్ వచ్చి 1 అవర్. టోటల్గా మీకు 3 అవర్స్ పర్ డేకి ఇంగ్లీష్ అయితే మీరైతే టైం స్పెండ్ చేయాలి. యాప్ట్యూడ్ మనము ఫస్ట్ రెఫర్ చేసే బుక్ అయితే ఆదిత్య రంజన్ అండి. ఆదిత్య రంజన్ అండ్ అలానే గగన్ ప్రతాప్ సార్. అంటే ఇవి 2 అనేది సిలబస్ బుక్ అండి. అంటే యాప్ట్యూడ్కి సిలబస్ బుక్ మాత్రమే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి అయితే ప్రాక్టీస్ చేయడానికి కిరణ్ పబ్లికేషన్స్ అని ఉంటుంది, అది మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి, ఒకసారి చూడండి. అండ్ అలానే మనకు యాప్ట్యూడ్లో మెయిన్ ఏంటి, ట్రిక్స్, షార్ట్ ట్రిక్స్ అనేది నేర్చుకోండి. దాంట్లో మనకు స్పీడ్ మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్పీడ్ మ్యాథ్స్ అనేది డైలీ సపరేట్గా మీరు 1 అవర్ స్పెండ్ చేయండి, లేదా అట్లీస్ట్ 30 మినిట్స్ అనేది టైం స్పెండ్ చేయండి. స్పీడ్ మ్యాథ్స్ అంటే ఏమని చెప్తాను అంటే మల్టిప్లికేషను, 2 డిజిట్ మల్టిప్లికేషను, పర్సంటేజెస్,
అండ్ అలానే డెసిమల్ ఫ్రాక్షన్స్ అని అంటే మల్టిప్లికేషన్ విత్ డెసిమల్స్, మనకు అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అలానే రూట్స్, స్క్వేర్ రూట్స్ 1 to 50 నేర్చుకోండి. క్యూబ్స్ అనేది అట్లీస్ట్ 1 to 20 కానీ లేదా 30 కానీ నేర్చుకోండి. టేబుల్స్ చాలా 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 ఇంపార్టెంట్. 1 to 20 టేబుల్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది అయితే యాప్ట్యూడ్కి. కొంతమందికి యాప్ట్యూడ్ బాగా వస్తుంది, కొంతమంది బిగినింగ్ స్టేజ్లో అయితే ఉంటారు. కాబట్టి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది సిలబస్ కండి. సిలబస్ మీకు ఎంత అర్థమైంది అనేది నోట్స్ అయితే రాసుకోండి యాప్ట్యూడ్కి. అండ్ అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ అలానే స్పీడ్ మ్యాథ్స్ కూడా డైలీ మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. జీకే జీకే మనకు ఫస్ట్ అయితే మనకు స్టాటిక్ జీకే అయితే నేర్చుకోండి. ఐ మీన్ నేను రెఫర్ చేసే బుక్ వచ్చి లూసెంటే మీకు చాలా ఎనఫ్ అండి, ఎందుకంటే దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఒక్క బుక్ చదివితే చాలు. అండ్ అలానే కరెంట్ అఫైర్స్ డైలీ 1 hour అయితే చదవండి. అండ్ అలానే మీకు ఏంటి నేను చెప్పేది, కోర్ట్ బుక్ అనేసి అని ఒకటి ఉంటుందండి. అది కానీ మీరు చదివారంటే మీకు ఇంకా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నేనైతే ఈ 3 అయితే సజెస్ట్ చేస్తాను. బుక్స్ ప్రీవియస్ ఇయర్ అంటే మీరు ఏదైనా తీసుకోండి, కిరణ్ తీసుకోండి, లేదా మీకు ఏదైనా కొంచెం ఫేమస్ బుక్ ఏదైనా అనిపిస్తే కూడా తీసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి, ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్ మీద అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ అడుగుతున్నారు. ఆర్టికల్స్ చదువుకోండి, ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్స్ తెలుసుకోండి. అండ్ అలానే పార్ట్ 1 పార్ట్ 2 అంటే ఏంటో తెలుసుకోండి. అండ్ అలానే రిట్స్ అనేసి అని ఒకటి ఉంటుంది, 5 ఉంటాయండి, అది చాలా చిన్నదే, అది తెలుసుకోండి. అండ్ అలానే లోక్సభ రాజ్యసభ సీట్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకోండి. అంటే ప్రీవియస్ ఇయర్లో మోస్ట్లీ అయితే దాంట్లో అయితే రెగ్యులర్గా అడిగారు కాబట్టి చెప్తున్నాను. రీజనింగ్కి అయితే మీకు సపరేట్ సిలబస్కి బుక్ ఏం లేదండి, కానీ రీజనింగ్ అనేది మనకు స్కోరింగ్ సబ్జెక్ట్. అండ్ అలానే ఇది బై ప్రాక్టీస్ వల్ల అయితే వస్తుందండి. డైలీ 2 hours అయితే చాలండి రీజనింగ్కి. మీరు ఖచ్చితంగా 25 క్వశ్చన్స్కి 24 ఆన్సర్ చేయగలరు. కాబట్టి రీజనింగ్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయడం అయితే వదలకండి. అండ్ అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ అలానే సిలబస్ ఒకసారి చూసుకుంటే చాలు, మనకు అన్ని టాపిక్స్లో సిలబస్ అనేది మనకు ఇది ఈజీగా అయిపోతుంది. తర్వాత మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. దీనికంటూ సపరేట్గా ఏమి టిప్స్ అయితే ఏం లేదు. అండ్ అలానే బుక్స్ అంటే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి రీజనింగ్కి కిరణ్ పబ్లికేషన్స్ అని ఉంటాయి కదా, దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటుంది, దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కానీ ఈ వీడియో లైక్ చేసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలానే నేను ఏదైనా మిస్ చేస్తుంటే దాన్ని కమెంట్లో అయితే మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.